దేశంలో పింఛన్ల కోసం అత్యధికంగా ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని సీఎం జగన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామంటే సంవత్సరానికి 24,000 కోట్లు చేస్తున్నట్లు. గత 5 ఏళ్లలో మనం 90,000 కోట్లకు పైగా పింఛన్లు ఖర్చు చేశామని తెలిపారు. దేశంలోని పింఛన్ కోసం అత్యధికంగా ఖర్చు చేసింది మనమే అన్నారు. అలాగే దేశంలో ఇతర రాష్ట్రాల పింఛన్లపై చేసే ఖర్చులను పరిశీలిస్తే బీహార్ 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్ 5,160 కోట్లు, కర్ణాటక 4,700 కోట్లు, తెలంగాణ 7,180 కోట్లు అన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. రానున్న ఎన్నికలకు 4,000 ఇస్తామని, 6,000 ఇస్తామని అబద్ధాల హామీలు ఇస్తున్నారని, ఇలాగే ఎవరు కాబట్టి 8,000 ఇస్తామని కూడా చెప్తారు. మీకు ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో గమనించగలని కోరారు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తూ ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్